ఏపీ రాజకీయాలే రేంజే వేరు. దేశ పాలిటిక్స్ ఒకెత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో లెవెల్. ఎప్పటికప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అప్పటి వరకు ఓ పార్టీ గెలుస్తుందనుకునే లోపే మరో పార్టీ రేసులో ముందుంటుంది. ఓ పార్టీకి ఆ పార్టీని ఓవర్టేక్ చేస్తుంటాయి. దీంతో ఆయా పార్టీల గెలుపును ఊహించలేక ఎగ్జిట్ పోల్స్ కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉందంటే ఆలోచించుకోవాల్సిందే. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. అటు ఒక్కడిగా బరిలోకి దిగిన జగన్ను ఓడించేందుకు కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ సర్వశక్తులొడ్డుతున్నాయి. ఇరు పార్టీలు లైఫ్ అండ్ డెత్ పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్లు కూడా జోరందుకున్నాయి. మరోవైపు షర్మిల తమ ఓటు బ్యాంకును నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. కూటమి గెలుపు కోసం ఏకంగా ప్రధాని బరిలోకి దిగి ప్రచారాల్లో పాల్గొననున్నారు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఏపీ రాజకీయాల రేంజ్ వేరు. దేశ పాలిటిక్స్ ఒకెత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో లెవెల్. ఎప్పటికప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అప్పటి వరకు ఓ పార్టీ గెలుస్తుందనుకునే లోపే మరో పార్టీ రేసులో ముందుంటుంది. ఓ పార్టీకి ఆ పార్టీని ఓవర్టేక్ చేస్తుంటాయి. దీంతో ఆయా పార్టీల గెలుపును ఊహించలేక ఎగ్జిట్ పోల్స్ కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉందంటే ఆలోచించుకోవాల్సిందే. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. అటు ఒక్కడిగా బరిలోకి దిగిన జగన్ను ఓడించేందుకు కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ సర్వశక్తులొడ్డుతున్నాయి. ఇరు పార్టీలు లైఫ్ అండ్ డెత్ పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్లు కూడా జోరందుకున్నాయి. మరోవైపు షర్మిల తన ఓటు బ్యాంకును నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. కూటమి గెలుపు కోసం ఏకంగా ప్రధాని బరిలోకి దిగి ప్రచారాల్లో పాల్గొననున్నారు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఇక ఇదే అంశంపై ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, 2024 సంబంధించిన ఎన్నికలు అయితే మాత్రం ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నామినేషన్ పర్వం కూడా దాదాపు అన్ని చోట్ల ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నామినేషన్ ప్రక్రియకి అయితే మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా సంయుక్తంగా నామినేషన్ పర్వానికి ముందుకు వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా పోరుకైతే సిద్ధమైంది. మొత్తానికి 2024 ఎన్నికలు చాలా కీలకంగా మారనున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 2024 ఎన్నికలు రెండు పార్టీలకి చాలా కీలకమైంది. ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ లాగా ఈ రెండు పార్టీలు కూడా ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో కూడా అనేక అంశాలను పరిగణలో తీసుకొని గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2024 ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీలు సంయుక్తంగా బరిలోకి దిగిన నేపథ్యంలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అభ్యర్థుల్ని అనేక చోట్ల మార్పులు చేర్పులు చేసిన పరిస్థితి. కొన్ని చోట్ల అయితే మాత్రం ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్చిన వైనం కూడా ఈ 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రయోగం చేసింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ మరోవైపు భారతీయ జనతా పార్టీకి టికెట్లు కేటాయించే విషయంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కాదని అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కొంతమందిని కూడా కలుపుకొని ముందుకెళ్ళి ఆయా ప్రాంతాల్లో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టేందుకైతే ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ జోరు అందుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా సంయుక్తంగా ప్రచారానికి తెరలేపారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద అన్ని చోట్ల ప్రచారానికి అయితే ముందు దూసుకుపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాలు, అక్రమాలు, అదేవిధంగా పథకాల రూపంలో చేస్తున్న అనేక దోపిడీలు వ్యవహారాలను కూడా బట్టబయలు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి టార్గెట్గా వైఎస్ షర్మిల, అదేవిధంగా ఆమెతో పాటు ఉన్న సునీత వీరిద్దరూ కూడా కడప, కర్నూలు ప్రాంతాల్లో అనేక యాత్రలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని, మరి కుటుంబానికి చేసిన ద్రోహాన్ని ప్రజల ముందు ఉంచుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరు కొనసాగిస్తున్న తరుణంలో మరోవైపు ఇండియా కూటమి ఒకవైపు, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ మరోవైపు ఈ ముగ్గురు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలుపు సాధించాలనే ఒక లక్ష్యంతో ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. ఇటు శ్రీకాకుళం నుంచి కూడా ఇటు కర్నూలు వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి. అయితే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ గెలుపు ధీమాని అయితే నవరత్నాల పేరిట తమ గెలుపు ధీమా చూపిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలు కూడా మళ్ళీ మరోసారి అధికారం చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల, అవినీతిని, అదేవిధంగా దోపిడీ పర్వాన్ని, అనేక విషయాలను సంధిస్తూ ముందుకెళ్తున్నారు. ఈసారి ఈ రెండు పార్టీలకు సంబంధించి జనసేన, టీడీపీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి పొత్తు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక్కసారిగా దూసుకుపోతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా మరోసారి జగన్ కనుక గెలిస్తే రాజకీయాలు ఎలా ఉంటాయి అనే అంశాల మీద ఇప్పుడు ప్రస్తుతం చర్చలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తాము సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. ఎలా అంటే ఎవరు తమ గతంలో చేసిన పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడాలు చూశారు. ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఎటువైపు ఉంటారనే ఒక అంశాన్ని కూడా పరిగణలో తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఓటు ఎవరికి వేస్తారనేది కూడా ఇప్పుడు సందిగ్ధం. సర్వేలు కూడా సక్రమంగా చెప్పలేని పరిస్థితి. గతంలో ఈ సర్వేల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పేసేవాళ్ళు, కానీ ఈసారి 2024 ఎన్నికలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు గెలుస్తారనే అంశాన్ని ఎవరు చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఎన్నికలు మరో 4 రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎవరు గెలుస్తారనేది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, అన్ని పార్టీలు మరోవైపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించి తిరిగి అధికారం చేపట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే ఈ అన్ని పార్టీలకి సమాధానం చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాగైనా గెలుపు సాధించాలనే లక్ష్యంతో జగన్ కూడా తమ బస్సు యాత్రలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ప్రజలు మరి ఎటువైపు ఉంటారనేది కూడా మరి కొద్ది రోజుల్లో తేలనుంది. కాబట్టి ప్రస్తుతం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం జోరుగా ఊపందుకుంది. చాలా చోట్ల కూడా ఇటు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా యాత్ర చేసినప్పుడు అదేవిధంగా నామినేషన్ పర్వానికి కానీ, ప్రచారాలకు కానీ పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. ఏమాత్రం తగ్గకుండా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీకి కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రజాదరణ ఎటువైపు ఉంటుందనేది, ఈ 2024 తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఓటు ఎవరికి అయిపోతున్నారో మరి 4 రోజుల్లో తెలిసిపోతుంది. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్కరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ విధంగా ఉన్నాయి. ఏపీ రాజకీయాల రేంజ్ వేరు. దేశ పాలిటిక్స్ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో లెవెల్. ఎప్పటికప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అప్పటి వరకు ఓ పార్టీ గెలుస్తుంది అనుకునే లోపే మరో పార్టీ రేసులో ముందుంటుంది. ఓ పార్టీకి ఆ పార్టీని ఓవర్టేక్ చేస్తుంటాయి. దీంతో ఆయా పార్టీల గెలుపును ఊహించలేక ఎగ్జిట్ పోల్స్ కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉందంటే ఆలోచించుకోవాల్సిందే. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తోంది. అటు ఒక్కడిగా బరిలోకి దిగిన జగన్ను ఓడించేందుకు కూటమిగా పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇరు పార్టీలు లైఫ్ అండ్ డెత్ పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్లు కూడా జోరందుకున్నాయి. మరోవైపు షర్మిల తన ఓట్ బ్యాంకును నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. కూటమి గెలుపు కోసం ఏకంగా ప్రధాని బరిలోకి దిగి ప్రచారంలో పాల్గొననున్నారు. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, మరి ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? సురేష్. థ్యాంక్ యూ అమల్య. ఇట్లా రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్రంలో రాజకీయాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కానీ ఇటు అధికార పరిస్థితి ఏదైతే ఉందో వైసీపీ కదా మధ్యాన్ని ఎత్తుకు పై ఎత్తు చేసుకుంటే 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇద్దరు ప్రచారంలో దీని పర్వం అయితే కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి అయితే బస్సు యాత్రలు అట్లా బహిరంగ సభలు నిర్వహిస్తూ మేము 2019లో గెలిచాము, ఇలా సంక్షేమ పథకాల అభివృద్ధి ఈ విధంగా చేస్తూ వచ్చాము, మేము గెలిస్తేనే మళ్ళీ 2024 ఎన్నికల్లో మేము గెలిస్తేనే మళ్ళీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగింది. అదే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే మాత్రం ఇవన్నీ ఇప్పుడు ప్రజలు అందుకుంటారు, లబ్ధిదారులు అందుకున్న ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ తీసేస్తారు. ఆ తర్వాత ప్రజలకు ఏమి తక్కువ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తుండగా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ ఇటు తేజాబాద్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ విడిగా బహిరంగ సభలు నిర్వహిస్తూ అట్లాగే కలిసిపై కూడా పాల్గొంచిన పరిస్థితులు ఉన్నాయి. 2019 నుంచి 2024 మధ్య ఏది వైసీపీ ప్రభుత్వం దారుణాలు చేసింది, ప్రజల్ని అభివృద్ధి అని చెప్పి అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చోటు లేకుండా పోయింది.
తాను అధికారంలోకి వస్తే వైసీపీ బదులు తాము అధికారంలోకి వస్తే మేము ఇదే సంక్షేమాన్ని కొనసాగిస్తాం, ఇంతకు మించిన సంక్షేమాన్ని రెట్టింపు చేసి ప్రజలకు అందిస్తాం, అట్లాగే పెట్టే అప్పులు చేసి సంక్షేమాన్ని చేయము, మేము ఏపీని లాభదాయంగా తీసుకొస్తాం, ఫ్యాక్టరీలు తీసుకొస్తాం, కంపెనీలు తీసుకొస్తాం, ఆ విధంగా సంపద సృష్టించి మేము లబ్ధిదారులకు అందజేస్తాం, అట్లాగే అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తాం. గతంలో 2014 నుంచి 2019 మధ్య ఇదే టీడీపీ జనసేన బీజేపీ కూడా అధికారంలో ఉంది. ఆ సమయంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాం, అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు ప్రచారంలో చేస్తున్న దానిలో ముందు సాగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వేసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఈ రాజకీయాలు హిట్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఇటు ఒంగోలులో ముఖ్యంగా ఒంగోలు వేసుకుంటే ఇటు టీడీపీ అంటే ఈ కూటమి తరఫున దామచల జనార్దన్ పోటీ చేస్తుండగా వైసీపీ తరఫున బాల శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో చూసుకుంటే వీరి మధ్య ఆధిపత్య విరోధం నువ్వా నేనా 2024 నేను గెలుస్తానంటే నేను గెలుస్తాను కాదు, అధికార పార్టీ తరఫున నేను గెలుస్తానని చెప్పి ఇద్దరి మధ్య కొంత వ్యవస్థమైన యుద్ధ వాతావరణం అయితే కనపడుతుంది. ఇటీవల 37 డివిజన్ ఒంగోలు 37 డివిజన్లో కూడా చూసుకుంటే ఈ తేజాత వర్గీయుల మీద వైసీపీ నేతలు కూడా కొంతమంది వైసీపీ నాయకులు ప్రచారానికి ఆ వార్డులోకి వెళ్ళడం, ఆ వర్గంలో కొంత టీడీపీ దాన్ని అడ్డుకోవడం ప్రయత్నం చేయడంతో వీరి మొత్తం కొంత ఘర్షణ వాతావరణం కూడా దీని మీద పోలీసులు చేసాము. దీని మధ్య కూడా దామచల జనార్దన్ బాలినేని మీద అట్లాగే బాలినేని దామచల జనార్దన్ మీడియా సమావేశాలు మరి ఇటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో చూసుకుంటే వైసీపీ గెలిపే లక్ష్యంగా గెలుపురాలను ఎంచుకునే 12 నియోజకవర్గాల్లో ఒక ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని తప్ప మిగతా 11 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. గతంలో ఎక్కడ ఇప్పుడు వరకు చీరాల గానీ అట్లాగే పచ్చూరు గానీ కొట్టేపు గానీ ఈ 3 చోట్ల 2014 కానీ 2019 ఎన్నికల్లో కానీ వైసీపీ ఒకసారి కూడా గెలిచిన పరిస్థితి లేదు. అందులో భాగంగానే ఈసారికి ఈ 3 చోట్ల ప్రత్యేకంగా వైసీపీ రాష్ట్రాన్ని ఒక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈసారి 2024 ఎన్నికల్లో వీటిలో ఈ 3 స్థానాల్లో జిల్లాలోని మిగతా 9 స్థానాలతో పాటు ఈ 3 స్థానాల్లో కూడా గెలిచే విధంగా చర్యలు చేపట్టింది. కొండేపు చూసుకుంటే కొండేపులో అప్పటి వరకు ఉన్న మాధవ్ వెంకయ్య గత ఎన్నికల్లో పోటీ చేసిన మాధవ్ వెంకయ్య తర్వాత వరకు శోభమని వీళ్ళిద్దరిని ఇన్ఛార్జిని తొలగించి ఎర్రగొండపాలెంలో మంత్రిగా ప్రస్తుతం ఎర్రగొండపాలెం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ తీసుకొచ్చి కొండేపులో బరిలో దింపు. ఆదిమూలపు సురేష్ అయితే ప్రస్తుతం ఒక టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డోలా బాలకృష్ణని ధీటుగా ఎదుర్కోగలడు. ఇక ప్రజల్లో కూడా మంచి పేరు ఉంది. అది ఎస్వరదుడు కమ్యూనిటీ ఇక్కడ బీజేపీ అభ్యర్థిని ఎదుర్కోవాలంటే ఆదిమూలపు సురేష్ ఒకటే అయితే ప్రత్యేకంగా ఆదిమూలపు సురేష్ అక్కడి నుంచి ఎర్రగొండపాలెం నుంచి తీసుకొచ్చి కొండేపులో పెట్టిన పరిస్థితి. అట్లాగే చూసుకుంటే ఇటు చీరాల కానీ పచ్చుల్లో కానీ సేమ్ ఇట్లాగే గట్టి అభ్యర్థులను పెట్టి వాళ్ళు గెలిపించే విధంగా ఆల్రెడీ ఇటు వైసీపీ రాష్ట్రాన్ని కొంత మార్పు చేసిన పరిస్థితి. ఇట్లాగే ఉమ్మడి ప్రకాశం 12 నియోజకవర్గాలు ఈసారి 12 సాధించే విధంగా ఇటు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నారు. 12లో కనీసం 10 కానీ సాధిస్తామని చెప్పి టీడీపీ అభ్యర్థులు గట్టిగా ధీమా వచ్చి చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రాజకీయాలు ప్రధానంగా చీట చేయాలని చెప్పుకోవచ్చు. ఇటు దర్శలో కానీ లేదా పశ్చిమ ప్రాంతంలో కానీ ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇటు టీడీపీ వైసీపీ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాట్లాడుతున్నాను కుందూరు నాగార్జున రెడ్డి చేసిన గత 5 ఏళ్లలో ఎలాంటి అక్రమాలు చేశాడు, ఇలా భూమిలో అక్రమాలు చేశాడు అని చెప్పి టీడీపీ నేతలు దాన్ని ప్రజల్లో చెప్తున్న ప్రయత్నం చేస్తున్న భాగంగా ఇటు వైసీపీ నేతలు అవన్నీ అబద్ధం, మేము దీని మీద కలెక్టర్ కూడా రిప్రజెంట్ చేసి ఇచ్చాము, ఆల్రెడీ ఉంటే ఎంక్వైరీ చేస్తారు, మా మీద ఏదన్నా చెప్పాలంటే ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వైసీపీ నేతలు కూడా వాటిని ఎదుర్కొనే కార్యక్రమం చేపట్టిన పరిస్థితి ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఇటు ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే తాడోపేడు నువ్వా నేనా అని చెప్పి అయితే టీడీపీ నేతలు కానీ ఇటు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు కూటమి నేతలు కానీ ఇటు వైసీపీ నేతలకు మధ్య కానీ కొంత హార్ట్ గా జరుగుతున్న వ్యవహారం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.